కొడుకే వెళ్ళిపోయా ఏం చెబుతూ. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి ఎలా జరిగిందో మేము చూడలేదు సార్. అక్కడ పోయి అంత దూరం ఎందుకు పోతాం సార్? మేము పోయేలేదు సార్. వద్దు అన్నాం సార్. మేము ఆర్మీ వద్దు, ఏదన్నా చిన్న ఉద్యోగం బయట చేసుకున్నా మా గౌరవం ఉంటుంది అని అనుకున్నాం సార్. ఆయన మా మాటే వినలేదు సార్. మా తమ్ముడు రాఖీ కట్టేకొస్తే కానీ సంతోషంగా చూడండి సార్. నా తమ్ముడు నాకు ఒక ధైర్యం చెప్తాండి సార్. ఆ ధైర్యం ఎవరు చెప్పారు సార్? చెప్పారు సార్. ఇంకా మాతో మర్చిపోయారు సార్. మా ఇంటికి వచ్చినాక నేనున్నాక అని అన్నాను సార్. అయినా మర్చిపోవు సార్. ఎలా సార్ మర్చిపోయేది? మేము మర్చిపోం సార్. అక్క నువ్వు ఊరిపోతే మీరు రావు, ఒక 2 రోజులు ఉండి పోకానికి పని ముఖ్యమక్క అని అంటాడు సార్ మా తమ్ముడు. చదువులోను కానీ మీ కుటుంబ సభ్యులు ఫస్ట్ సార్ కుటుంబంలో అయినా మాకు మాట్లాడే విధానమైనా ఎంత గౌరవంగా మాట్లాడతాడు సార్ మా తమ్ముడు. నా కొడుకు నా కూతురు కూడా మంచిగా చదివించక్క, నువ్వు కష్టపడినా పర్వాలే మంచిగా చదివించక్క అంటాడు సార్. ఇప్పుడు ఎవరు అంటారు సార్ మాకి? ఎలా సార్ మేము మర్చిపోయేదానికి? మా వల్ల కాదు సార్ మర్చిపోయే. సంవత్సరం వస్తాడు సార్. నేను రాఖీ కట్టేసి సంతోషంగా కాను వెళ్ళక అని అంటాండే సార్. వద్దు అని వద్దు, అక్కడ పోతే రాను అని కూడా అన్నాను సార్ మొన్న జస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు. అయినా ఎవరు మాట వినలేదు సార్. ఏదైతుందో మురళి నాయక్ తల్లి చెప్తున్నటువంటి విషయం ఏదైతుందో, మొదటి నుంచి మాకు ఏదైతుందో ఉద్యోగం ఇష్టం లేకపోయినా కూడా చాలా బలవంతంగా తను ఖచ్చితంగా మిలిటరీ డ్రెస్ అనేది నేను వేసుకోవాలి, ఖచ్చితంగా నా బాడీ మీద వేసుకోవాలి అని చెప్పేసి కూడా పట్టుబట్టి మరీ వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే ఈరోజు మేము మా కొడుకుని పోగొట్టుకున్నాం. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మేము ఏదైతే ఉందో దూరం చేసుకున్నటువంటి పరిస్థితిని తన తల్లి తల్లడిల్లిపోతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, తను చదువులో కావచ్చు ఇలాంటి ఇతర అంశాల్లో కూడా చాలా బాగా ఉండేవాడు. అందులో నిన్న జరిగిన అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పగటిపూట అయితే మాత్రం మనం ఫోన్లో కూడా మాట్లాడాము, అన్ని కుశలంగా మాట్లాడినటువంటి నేపథ్యం. అయితే రాత్రికి మేము ఘోర సంఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం మాకు మిలిటరీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పేసి తల్లి చెప్తున్నటువంటి నేపథ్యం. పాకిస్తాన్ పోరులో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మురళీకృష్ణ ఇంటిలో ఉన్నాం మనం, సొంత ఇంట్లో. ఇక్కడైతే వారి తల్లిదండ్రుల రోదన అయితే అరణ్య రోదన అని చెప్పవచ్చు. ఎందుకంటే వారి కడుపు తీపి ఒకవైపు అయితే మాత్రం ప్రాణాలు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఒకవైపు ధైర్యంగా ఎంతో ధైర్యంగా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం మరోవైపు కడుపు తీపి అనేది వారికి కొడుకుని ఏం చేసినా కూడా తెచ్చివ్వలేని పరిస్థితులు. అయితే మాత్రం చాలామంది వచ్చి ఇక్కడ కొడుకుని మొత్తం అంతా కుటుంబాన్ని పరామర్శిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడే జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి టీం ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారు ఆయన గురించి, ఎన్ని రోజులైంది సార్, ఏంటి సార్ మీకు తనకున్నటువంటి అనుబంధం? తను 2022లో జాయిన్ అయ్యాడండి ఆర్మీలోకి. డిసెంబర్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకొని మా యూనిట్కి 2023లో వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వారం కిందట మాత్రమే తను పనిచేస్తున్న ప్లేస్ నుంచి వేరొక క్రిటికల్ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. తను ఒకరే కాదు, మాతో పాటు ఉన్న వర్క్ చేస్తున్న వాళ్ళు చాలామంది వెళ్ళారు. టోటల్ మా టీమ్మేట్స్ అంతా వెళ్ళారు. అక్కడ కొన్ని విషయాలు మేము అనేది మీడియాతో పంచుకోలేము, కానీ అక్కడ జరుగుతున్న క్రాస్ ఫైరింగ్లో ఆ అబ్బాయితో పాటు ఇంకో ఇద్దరికి కూడా అనేది గాయాలైనాయి. ప్రమాదవశాత్తు తనకు కొంచెం ఎక్కువ ఇంజురీస్ జరిగాయి. తలకు ఎక్కువ దెబ్బ తగలడం వల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి అబ్బాయి చనిపోయారు. అందరికీ చావు కంపల్సరీ వస్తుంది, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది సహజంగా. ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతారు, ఎంతోమంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుని చనిపోతారు. ఎలాగైనా ఎవరైనా చావాల్సిండేది ఒకరోజు. కానీ అన్నిటికైనా మంచి చావు ఏదైనా ఉంది అంటే ఒక వీరుడు వల్ల, ఒక వీరుడులాగా ఒక యుద్ధంలో చనిపోవడం చాలా కొందరికే అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశం తనకు దొరికినందుకు చాలా మంచిది. మేము కూడా అనేది పోయి మేము యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలని మాకు ఉంది. ఈవెన్ ఆ సిచ్యువేషన్ వస్తే మేమందరూ పోయి పార్టిసిపేట్ చేయడానికి మేమందరూ ఆల్వేస్ రెడీగా ఉన్నాము. మా టీమ్స్కి మేము ఎప్పుడూ ఆల్వేస్ సపోర్ట్ చేయడానికి, ఇండియా తరఫున మేము పోరాడడానికి
ఎప్పటికీ మేము రెడీగా ఉంటాము. మేము ఎక్సర్విస్ మ్యాన్స్ అసోసియేషన్ నుంచి కానివ్వండి, ఎక్సర్విస్ మ్యాన్స్ మాతో పాటు ఇక్కడ లేని వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా బార్డర్కి వెళ్ళి వాళ్ళ టీంతో పాటు పంచుకోవడానికి, వాళ్ళ కష్ట నష్టాలను పంచుకోవడానికి, యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి ఆల్వేస్ ఎప్పుడూ రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ. సార్ వీరమరణం పొందినట్టు మురళీకృష్ణ, ఎందుకంటే మనం అద్భుతంగా చూడాల్సిన పరిస్థితి. చూడండి, నేను అనంతపురం ఎక్సర్విస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. ఇన్సిడెంట్స్ లాస్ట్ మంత్ కూడా ఒకటి జరిగింది. ఇదే బార్డర్లో ఇన్సిడెంట్ జరిగి నార్పల్ ఒక అబ్బాయి చనిపోయాడు. ఇది కూడా ఒకటి విషాదకరమైన వార్తే. ఇదొకటి ఎంత మనం చెప్పుకున్నా ఇది చాలా గర్వకారణం అని చెప్పి తల్లిదండ్రులకు ఇది ఒక శోభ అండి. వాళ్ళ కడుపు కోత జరిగింది. కానీ ఆ అబ్బాయి యొక్క మరణం అనేది చాలా చాలా అదృష్టం అని అనుకోవాలా. మేమంతా ఈ విధంగానే 20 ఏళ్ళు సర్వీస్ చేసినప్పుడు మాకు ఈ అవకాశం దొరకలేదని మేము ఇప్పుడు బాధపడుతున్నాం. ఎందుకంటే ఇది జీవితాంతం ఒక దేశ సేవ కోసమే ప్రాణాలు అర్పించింది. మేము ఎప్పుడైతే అక్కడ పోయిన తర్వాత మా ట్రైనింగ్ అయిన తర్వాత మేము కసంపేరడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ప్రమాణ స్వీకారం చేస్తాం. మాకు మేమే ఏ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మాకు లింక్ అనేది లేకోకుండా మేము దేశ సేవకై మా ప్రాణాలను అర్పించేదానికోసం మేము అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసింటాం అనమాట. ఆ ప్రమాణ స్వీకారంలో మేము సర్వీస్ చేసి నార్మల్ రిటైర్మెంట్ మా టర్న్ ఓవర్ ఎంతో అంత చేసుకొని మేము వచ్చాను. కానీ ఈ అబ్బాయికి ఆ అదృష్టం దొరికింది. మనము అదృష్టం అనుకుంటాం కానీ తల్లిదండ్రులకు ఇది ఒక బాధ విషయము. మన అనంతపురం ఉమ్మడి జిల్లా నుంచి మన ఆంధ్రప్రదేశ్ ఒక అబ్బాయి యుద్ధ వాతావరణంలో చనిపోయినాయండి. ఇదొక చాలా గొప్ప విషయం అండి. మనము తల్లిదండ్రుల యొక్క బాధను ఓదార్చలేము. కానీ వాళ్ళ కన్న బిడ్డ దేశంలోనే నెంబర్ 1గా నిలబడేటట్టుగా మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన విషయం అండి ఇది. దీనికి మా మాజీ సైనికులంతా బాధపడుతున్నాము. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేను. ఓకే సార్, ఏం చెప్తారు సార్ మీరు రెస్పాండ్ చేసినటువంటి నేపథ్యం యంగ్స్టర్? అవును సార్, మేము ఇప్పుడే అబ్బాయి మాతోనే టీమ్గా వర్క్ చేసేవాళ్ళు వీరమరణం పొందాడు. ఇలాంటి మరణం మామూలుగా రాదు అందరికి. ఆ అబ్బాయికి ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మనుషులు పుడతారు, చనిపోతారు, కానీ ఒక దేశం కోసం పోరాడి వీరమరణం పొందాడు. దానికి మనం గర్వకారణంగా భావిస్తున్నాం సార్. అబ్బాయి ఆత్మశాంతి చేకూరాలి భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై హింద్. ఫీల్ అవుతున్నారు సార్ ఎస్పెషల్లీ ఇప్పుడు, ఎందుకంటే యుద్ధం అంటే మీరు రిటర్న్ వచ్చిన వాళ్ళు కూడా మేము వెళ్ళడానికి సిద్ధం అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అవకాశం ఇప్పుడు కల్పించినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎప్పుడెప్పుడు మాకు అవకాశాలు కల్పిస్తారా, మేము రిటర్న్ తిరిగి వెళ్ళేసి మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకునే టైం వచ్చిందని, ఆ టైంలో మేము లేకపోతున్నాం అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం. మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఏదైతే ఉందో మురళీకృష్ణ ఇంటి వద్ద ఉన్నటువంటి వారితో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు అయితే మాత్రం బాధాతప్త హృదయంతో వాళ్ళైతే చెప్తున్నది ఒకటే, ఎందుకంటే ఇటువంటి అవకాశం మాకు కూడా కలగలేదే అని చెప్పేసి మేము కూడా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఎందుకంటే యుద్ధం వస్తే మేము తిరిగి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, వెళ్ళి అక్కడ పాల్గొనడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి నేపథ్యం.